కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మలప్పురంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి. పారప్పనంగడి నడకాని రహదారిపై ఈ ఘటన జరిగింది. సమీపంలోనే ఉన్న స్థానికులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కేరళంలో కురుస్తున్న భారీ వర్షాలతో 15 మంది చనిపోయారు, 7 గల్లంతయ్యారు. కేరళంలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా అక్కడ కొండ చర్యలు విరిగి రోడ్డు పైన పడుతుండడంతో రోడ్డుపై ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కేరళంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా అతలాకుతలమవుతున్న సిచ్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. మలప్పురంలో కొండ చర్యలు విరిగిపడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దీంతో ఒక్కసారిగా రోడ్డుపైన ఉన్న జనం భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. త్రుటిలో ఈ ప్రమాదం నుంచి స్థానికులు తప్పించుకున్నారని మనం చెప్పుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా అక్కడున్న ఒక వ్యక్తి వీడియో తీశారు. మనం క్లియర్ గా కనిపిస్తూ ఉంది. కొండ చర్యలు ఒక్కసారిగా పైనుంచి ఆ రోడ్డు పైన పడటంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఇప్పటికే భారీ వర్షాలతో 18 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కొంతమంది కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇంకా కూడా కేరళంలో భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ అయ్యి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ మనం చూడొచ్చు కొండ చర్యలు విరిగిపడటం, అలాగే భారీ వరదల ధాటికి ఇల్లు అలాగే పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకూలటం వంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. చాలా గ్రామాలు కూడా ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో అక్కడున్న ప్రజలందరినీ కూడా పడవల సహాయంతో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరటంతో ఇంట్లో ఉండలేక ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిపోతున్నారు. అనేక ప్రాంతాల్లో భారీ కొండ చర్యలు విరిగిపడటంతో స్థానికులు కూడా అక్కడ భయం గుప్పిట్లో నివసిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మలప్పురంలో అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. త్రుటిలో అక్కడ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు 18 మంది మృతి చెందారు, పలువురు గల్లంతయ్యారు. ఇంకా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా మందిని సహాయ శిబిరాలకు ఇప్పటికే అధికారులు తరలించడం జరిగింది. మరోవైపు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు సైతం ప్రకటించారు. ఎందుకంటే బయటకు రాలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు, కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించారు.